కౌటుల్యాపుర గ్రామంలో నదీ పరివాహ ప్రాంతంలో ఒక పేద రైతు నివసించేవాడు. అతనికి 3 కొడుకులు. వారి తల్లిదండ్రుల మరణానంతరం ఆఖరి తమ్ముణ్ణి మోసం చేస్తూ మిగిలిన 2 అన్నదమ్ములు ఆఖరి తమ్ముణ్ణి మోసం చేసి ఆస్తి కొట్టేయాలని పన్నాగం పన్నారు. అనుకున్నదే తడవుగా పెద్దవాడు, ఈ ఇంటికి పెద్దవాడిని నేను కనుక ఈ ఇల్లు నాదే అని అన్నాడు. నీకన్నా పెద్దవాణ్ణి, ఈ ఇంట్లో ఉన్న సొత్తంతా నా సొంతం అని అన్నాడు రెండోవాడు. అన్నలు, నాకంటూ ఒక వాటా ఉందా? తమ్ముడు చెప్పిన మాటలు విన్న పెద్దవాడు, ఏమిటి, నీకు ఆస్తి కావాలా? సరేలే, ఈ ఇల్లు, ఇంట్లో వస్తువులు మేము పంచుకోగా మిగిలినవి ఏవైనా ఉంటే నీకిస్తాంలే అన్న మాటలు విన్న తమ్ముడు ఇల్లంతా వెతకసాగాడు. అప్పుడు అతనికి ఒక తాడు కనిపించింది. ఆ తాడు తీసుకొని వెళ్ళి అన్నకు చూపించగా వారి పెద్ద అన్న ఆ తాడుని తనతో తీసుకువెళ్ళమని చెప్పాడు. చిన్నవాడు ఆ తాడుని భుజాన వేసుకుని ఇంటి నుండి బయటకు వచ్చి అలా నడుచుకుంటూ నదీ తీరానికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా చెట్టు కొమ్మ మీద ఒక ఉడత కనిపించింది. ఆ ఉడతను చూడగానే అతనికొక ఆలోచన తట్టింది. వెంటనే తనలో తాను, ఈ తాడుతో వలను చేసి అడవిలో జంతువులను పట్టి వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటాను అనుకున్న తడవనే ఆ తాడుతో వలను తయారు చేసి ఉడతను పడతాడు. కాని ఆ ఉడతను అమ్మటానికి మనసు రాక చెక్కతో ఒక చిన్న పంజరాన్ని తయారు చేసి దానిలో ఉంచుతాడు. ఆ తరువాత మరో వలను తయారు చేసి ఆ వల సాయంతో కుందేలును పట్టుకుంటాడు. ఆ కుందేలును కూడా మరో పంజరంలో ఉంచుతాడు. ఆ నది ఒడ్డునే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని రకరకాల వలలను తయారు చేస్తూ జీవనం కొనసాగించాడు. ఒకరోజు తను చూస్తుండగా భారీ ఎలుకబంటి దగ్గరలో ఉన్న గృహలోకి వెళ్లటం గమనించాడు. ఆ ఎలుకబంటి గురించి ఆలోచిస్తుండగా నదిలో నుంచి ఒక విచిత్రమైన శబ్దం రాసాగింది. ఆ విచిత్రమైన శబ్దాలను తీక్షణంగా గమనిస్తూ ఉండగా ఆ నదిలో నుంచి ఒక భయంకరమైన రాక్షసుడు బయటకు వచ్చి ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి వైపు కోపంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ నదిలో మాయావి జలరాక్షసుడు తన కొడుకుతో నివాసం ఉంటున్నాడు. ఆ జలరాక్షసుడు తన కుమారుడికి ఒక మాయా పుష్పాన్ని ఇచ్చి ఆ నది ఒడ్డున తిరిగే బాటసారులకు ఆ పుష్పాన్ని చూపించి ఎరగా వేసి వారి దగ్గరున్న ధనాన్ని అపహరించి వారిని చంపి ఆ ధనాన్ని కూడబెట్టసాగాడు. ఆ రాక్షసుడు చేసే పనులు ముందుగానే పసిగట్టిన ఈ చిన్నవాడు రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు. నరుడా, ఎవరు నువ్వు? ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? ఈ నది నా సొంతం, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని ఆ రాక్షసుడు అడగగా ఆ వ్యక్తి, నా దగ్గరున్న వలలతో ఈ నదిలో విసిరి ఈ నదిలో ఉన్న సంపదను కొల్లగొడదామనుకుంటున్నాను. అప్పుడు ఈ నదిలో సంపద నా సొంతమవుతుంది. తను చెప్పిన మాటలు విని ఆ రాక్షసుడు తిరిగి తన తండ్రి దగ్గరకు వెళ్ళి అక్కడ జరిగిన విషయం అంతా పోసగుచ్చినట్టు చెప్పసాగాడు. తన కొడుకు చెప్పిన మాటలు విన్న ఆ రాక్షసుడు తీక్షణంగా ఆలోచిస్తూ, అతను చెప్పిన పని చేస్తే మన సంపదను మనం కోల్పోతాం కనుక వాడిని ఎలా అయినా మభ్యపెట్టి వాడిని అంతం చెయ్యాలి. నీకొక ఉపాయం చెబుతాను విను. వాడితో ఒక పందెం వెయ్యి. నదీ ఒడ్డు దగ్గర ఉన్న చెట్టుని ఎవరైతే ముందు ఎక్కుతారో వారికే ఈ నది సొంతమవుతుందని చెప్పు. అతను పైకి ఎక్కే సమయంలో ఈ నదిలోకి తోసేయి. తను తండ్రి చెప్పిన మాటలు విని తిరిగి నది బయటకు వచ్చి ఆ యువకుడితో ఇలా అన్నాడు. చూడు, నాకన్నా ఈ చెట్టును ముందు ఎక్కగలిగితే ఈ నదిని సొంతమవుతుంది. ఈ మాట విన్న యువకుడు, చూడు, నేను మరో పనిలో నిమగ్నమయ్యాను. అంతవరకు మా తమ్ముడితో పోరాడి గెలుపు చూద్దాం అని ఆ రాక్షసుడికి చెప్పి తను పన్నిన పథకం ప్రకారం పంజరం దగ్గరికి వెళ్లి పెంచుకుంటున్న ఉడతను వదిలిపెట్టాడు. తను చెప్పినట్టే ఉడతతో పోటీ పడటానికి రాక్షసుడు సిద్ధమయ్యాడు. ఆ చెట్టుపైన వేగంగా ఎక్కడానికి రాక్షసుడు ప్రయత్నిస్తుంటే తనకన్నా ముందుగానే చెట్టెక్కింది ఉడత. అది చూసిన ఈ రాక్షసుడు తను ఓడిపోయానని గ్రహించి తన తండ్రి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్తాడు. ఈ విషయం విన్న ఈ రాక్షసుడు మరో పథకాన్ని చెబుతాడు. నువ్వా యువకుడిని పరుగు పందానికి రెచ్చగొట్టు. ఆ యువకుడు ఈ నది చుట్టూ పరిగెత్తే సమయంలో ఈ నదిలో తనని తోసి అప్పుడు తనని నేను అంతమొందిస్తాను. తండ్రి చెప్పిన ఉపాయాన్ని విన్న ఆ రాక్షసుడు మరలా బయటకు వచ్చాడు. ఎదురుగా ఉన్న ఆ యువకుడితో, నాతో పరుగు పందెంలో గెలిచి నీ సత్తా చూపించు. అది విన్న ఆ యువకుడు, చూడు,
నా పని ఇంకా పూర్తి కాలేదు. నీకు సత్తా ఉంటే నా రెండో తమ్ముడితో పరిగెత్తి గెలిచి చూపించు అని చెప్పి పంజరంలో ఉన్న కుందేలును విడిచిపెడతాడు. వదలగానే ఆ కుందేలు పరుగులంకించింది. ఎలా అయినా ఈసారి గెలవాలని కుందేలుతో పరుగు పందెంలో ముందుకు సాగాడు. కాని దానితో పరుగెత్తలేక బొక్కబోర్లా పడ్డాడు. తిరిగి వారి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. జరిగిన విషయాన్ని తన తండ్రికి వివరించాడు. వీడెవడో తెలివైన వాడిలా ఉన్నాడు. వీడితో మలయుద్ధం చేస్తానని చెప్పు. వాడి ఎముకలు విరిచి ఈ నదిలో పారవేయి. తండ్రి మాటలు విన్న ఈ చిన్న రాక్షసుడు, ఇది సరైన పథకం, నా బలం ముందు ఇతను ఓడిపోతాడన్న ధీమాతో ఆ యువకుడి దగ్గరకు వచ్చి, నాతో మల్లయుద్ధం చేసే దమ్ము ధైర్యం నీకుందా? అది విన్న ఆ యువకుడు, ఇంకా నా పని పూర్తవలేదు, ఒక పని చెప్తాను చెయ్యి. ఎదురుగా ఉన్న గుహలో మా పెద్దన్నయ్య ఉన్నాడు. వెళ్ళి తనతో పోరాడి గెలిచి చూపించు. తరువాత నేను పోరాడతాను నీతో. అది విన్న ఈ రాక్షసుడు కోపంతో గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్న ఎలుకబంటును రాళ్లతో కొట్టి లేపుతాడు. కోపంతో నిద్రలేచిన ఎలుకబంటు తన గోర్లతో గాయపరిచి తుక్కుగా ఓడిస్తుంది. ఓడిపోయిన రాక్షసుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తండ్రి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్తాడు. తన కొడుకు చెప్పిన విషయాలు విన్న ఈ రాక్షసుడు ధైర్యం కోల్పోయి భయంతో వణుకుతూ ఇలా చెప్పసాగాడు. కుమారా, అతను చాలా తెలివైన వీరుడులా ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఒక ఒప్పందం చేసుకొనిరా. తనకి ఎంత బంగారం ఇస్తే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్తాడో తెలుసుకో. తండ్రి చెప్పినట్లు ఈ రాక్షసుడు ఆ యువకుడు వద్దకు వెళ్లి, ఈ ప్రాంతం వదిలి వెళ్ళటానికి నీకెంత బంగారం కావాలి అనగానే ఆ యువకుడు, ముందైతే బంగారాన్ని తీసుకురా. అది విన్న రాక్షసుడు బంగారాన్ని తీసుకువస్తాడు. ఆ బంగారాన్ని చూసిన యువకుడు, ఓస్, ఇంత తక్కువ బంగారానికి నేను వెళ్ళను. అది విన్న రాక్షసుడు తిరిగి వెళ్లి మరింత బంగారాన్ని తీసుకువచ్చాడు. ఆ బంగారాన్ని చూసిన యువకుడు అది కూడా సరిపోదని చెప్పాడు. ఇక ఆ రాక్షసుడు వెళ్లి తన తండ్రి దగ్గరున్న మొత్తం బంగారాన్ని తీసుకువచ్చి ఆ యువకుడికిచ్చాడు. ఆ బంగారాన్ని చూస్తూ ఉన్న ఆ యువకుడితో ఈ రాక్షసుడు, చూడు, ఇంతకన్నా మించి బంగారం నా దగ్గర లేదు. దీనిని స్వీకరించి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళు. రాక్షసుడిచ్చిన ఆ బంగారాన్ని తీసుకొని అన్నల వద్దకు వెళ్ళాడు. అంత బంగారాన్ని చూసిన అన్నలు ఆశ్చర్యపోయి ఇలా అడిగారు, తమ్ముడా, ఇంత బంగారం నీకు ఎక్కడి నుండి వచ్చింది? అనగానే తమ్ముడు, ఈ తాడు సహాయంతో ఈ బంగారాన్ని నేను సంపాదించాను. అది విన్న అన్నలు దురాశతో, ఈ ఇల్లు సామాన్లు నువ్వు తీసుకొని ఆ తాడు మాకిచ్చేయి అన్నారు. దానికి ఒప్పుకున్న తమ్ముడు ఆ తాడును వారికిచ్చి వారి అన్నలు ఇచ్చిన ఇంటిని మరింత బాగు చేసుకుని ఆనందంగా గడపసాగాడు. దురాశతో తాడుతో వెళ్లిన అన్నలు ఏమయ్యారో ఎవరికీ తెలీదు. తను మాత్రం వ్యవసాయం చేసుకుంటూ సుఖజీవనం సాగించాడు.